ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మా. డాక్టర్ గారు, ఇమ్యూనిటీ మనకి ఏ రోగాలు వచ్చినా తట్టుకోవడానికి, రోగాలు రాకుండా ఉండడానికి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలుసు. సో కొంతమంది ఇంట్లో అమ్మలు కూడా చెప్తూ ఉంటారు, ఈ ఫుడ్ తిను ఇమ్యూనిటీ బాగుంటుంది, రోగాలు రావు అని చెప్పేసి కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో తీసుకునే ఆహారం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉండట్లేదు అనేది కూడా కొంతమంది వైద్యులు చెప్తున్న మాట. అయితే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి, రోగ నిరోధక శక్తి బాగుండాలి అని అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒకటి, దీనికి సంబంధించి కూడా ఏదైనా న్యాచురల్ వంటింటి చిట్కాలకి సంబంధించి ఏమన్నా రెమెడీ ఉందా డాక్టర్ గారు? ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే పోషకభరితమైనటువంటి పోషకాహారం బాగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, వాట్ నాట్ తెలుసమ్మా, ఇలాంటివన్నీ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ మానేసేయాలి. టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. ఈ నియమాలు పాటిస్తూ ఉంటే చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు, మంచి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీంతో పాటు మరి ఆహారంలో కూడా పోషకభరితమైనటువంటి ఆహారం కూడా ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలని యాజ్ యూజువల్గా మనం రోజు తీసుకునేటువంటి టోటల్ ఆహారంలో దాదాపు 20%, 30% ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. ఎలాగంటే ఇప్పుడు డ్రై నట్స్ ఉన్నాయి, బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత ఈ జీడిపప్పు, అదేవిధంగా ఈ తర్వాత పొద్దుతిరుగుడు, వాల్నట్, ఇవన్నీ కూడా మా పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, ఇన్ని ఉన్నాయి కదమ్మా. సో ఈ వీటిల్లో మంచి పోషకాంశాలు ఉన్నాయి, దేహానికి అనేక రకాలు ఉపయోగపడతాయి, ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అదేవిధంగా సీజనల్ దొరికేటువంటి ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిలో కూడా మరి ముఖ్యంగా అందరూ వాడుకోదగ్గ సీజనల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జామ, దూర జామ అందరూ వాడుకోవచ్చు. జామలో విటమిన్ సి విపరీతంగా ఉంటుంది. అందులో మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా జనరల్గా ఏంటంటే మిగతా వాటిలో ఉన్నటువంటి విటమిన్స్ మన బాడీలో కొంత నిలువ ఉండేదానికి అవకాశం ఉంటుంటుంది, కానీ సి విటమిన్ అయితే ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతుంటుంది. సో సి విటమిన్ మనం ప్రతిరోజు తీసుకుంటుండాలన్నమాట. సో సి విటమిన్ కావాలంటే జామ, లేకపోతే నిమ్మరసము. సో ఇవన్నీ దీన్ని పెంచుతాయి. అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా తర్వాత ఈ సలాడ్స్. సో టోటల్గా దాదాపు 20% లేదా 30% వరకు కూడా న్యాచురల్ ఫుడ్ తీసుకోమని నేను సలహా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ పెరగాలంటే మరి నేను ఇచ్చేటువంటి సలహా అంటే వీలైనంత వరకు రాత్రి పూట అర్లీగా ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిదండి. డిన్నర్ సో ఎంత అర్లీగా తీసుకోగలిగి ఎంత తేలికైన ఆహారం రాత్రిపూట తీసుకోగలుగుతారో న్యాచురల్గానే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్కి సహజ సిద్ధంగా న్యాచురల్గానే అది ఉపయోగపడుతుంది. బాడీ రిపేరీ క్లీనింగ్ కి మనం టైం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం అనమాట. ఎప్పుడైతే బాడీకి రిపేరీ క్లీనింగ్ మనం టైం ఇస్తామో ఆటోమేటిక్గా బాడీలో ఆ రక్షక వ్యవస్థ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోయేసి ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం బాడీకి టైం ఇవ్వమో దానివల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. రాత్రి ఏదో 11 గంటలకు హెవీ ఫుడ్ తిని, 10 గంటలకు హెవీ ఫుడ్ తిని, 12 గంటలకు 1 గంటకు హెవీ ఫుడ్ తినేసి మళ్ళీ సగం నిద్ర మెలకు వచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ ఏదో తినాలని చెప్పేసి తినడం ఇట్లా చేయకూడదండి. సో అర్లీగా తినాలి. సో ఇది కూడా చాలా వరకు మనకి ఇమ్యూనిటీ పెంచేందుకు ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు. చాలా మంది సర్లేండి సార్ ఇవన్నీ ఎందుకు, మాకు ఫార్ములా చెప్పండి అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారండి. దానికి చెప్తాను చూడండి. ఒక 100 గ్రాములు ఈ తిప్పతీగ చూర్ణం తీసుకోవాలి. తిప్పతీగ లేదా గుడూచి అనేటువంటి పేరు దీనికి ఉందండి సంస్కృతంలో. అమృత అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే మన దేహానికి త్వరగా మృతత్వం అంటే దేహ ధర్మాలు త్వరగా కోల్పోకుండా ఉండేందుకు, మరణం త్వరగా రాకుండా ఉండేదానికి, జబ్బులు త్వరగా వచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి, వచ్చినటువంటి జబ్బులు కూడా మరీ ఇబ్బంది పెట్టకుండా ప్రాణాంతకంగా పరిణమించకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఇప్పుడు నేను చెప్పేటువంటి యొక్క తిప్పతీగలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇమ్యూనిటీ బూస్టప్ చేసేటువంటి అనేక రకాలైనటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధ గుణాలు ఈ తిప్పతీగ సొంతం అంటే ఆశ్చర్యం అవుతుంది. అంత అద్భుతమైనటువంటి శక్తి ఇందులో ఉంది. ఆ యొక్క తిప్పతీగ చూర్ణము, దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు గుడూచి చూర్ణం, అమృత చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది మార్కెట్లో దొరుకుతుంది. 100 గ్రామ్స్ అది తీసుకోవాలి. అందులో 20 గ్రామ్స్ ఉసిరిక పొడి కలిపేసేయాలి. ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఒక టైంలో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పొడిని తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి,
దానికి కొద్దిగా రెట్టింపు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేసి బాగా చప్పరించేసి మింగేసేయాలి. కాబట్టి అంటే తేనె నెయ్యి సమానంగా కలపకూడదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కలుపుకోవాలన్నమాట. తేనె ఎక్కువ వేసుకుంటే నెయ్యి తగ్గించాలి, నెయ్యి ఎక్కువ వేసుకుంటే తేనె తగ్గించాలి, ఆ విధంగా. సో జస్ట్ 1/2 టీ స్పూన్ పొడి రోజు ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి వ్యాధి నిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అయిపోతుంది, చీటికి మాటికి జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ వైరస్ వ్యాధులు కానీ, బ్యాక్టీరియా వ్యాధులు కానీ, ఫంగల్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ, ఇట్లాంటి అనేక రకమైన వ్యాధులు కూడా మనిషిని తరచుగా వేధించకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తుల గురించి మనం ఆలోచన చేసినట్ల వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేసినా వీళ్ళకు జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళకి కూడా బాగా రెసిస్టెన్స్ పవర్ పెరిగేందుకు చాలా సమర్థవంతంగా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఎవరైనా తీసుకోవచ్చు. కానీ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ కేవలం తిప్పతీగా ఉసిరిక పొడి మాత్రమే నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుందండి. ఈ తేనె నెయ్యి తీసుకోకూడదండి వీళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఇది వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి లిమిటెడ్ కొంతమంది మాత్రం తేనె నెయ్యి లేకుండా వాటర్లో కలుపుకొని తాగేస్తే సరిపోతుంది. మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈ సంవత్సరానికి కనీసం 2 మాసాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా ఆ ఇమ్యూనిటీ లెవెల్ అదే విధంగా మెయింటైన్ అవుతుంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇలా చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే, చాలా మంచి పవర్ఫుల్ రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.